రవి మరియు రాజు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒక గ్రామంలో నివసించేవారు. వారిద్దరూ ఒకరికొకరు ఎప్పుడూ సహాయం చేసుకుంటామని, కష్టకాలంలో ఎట్టి పరిస్థితిలోనూ ఒకరినొకరు వదిలిపెట్టమని అనుకున్నారు. ఒకరోజు వారు వ్యాపారం కోసం అడవి గుండా పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. దారి మధ్యలో ఒక పెద్ద శబ్దంతో పొదల నుండి ఒక భారీ ఎలుగుబంటి వారి వైపు దూసుకురావడం చూశారు. వారిద్దరూ భయంతో గట్టిగా అరిచారు. ఎలుగుబంటి వేగంగా వారి వైపు వస్తుండడం చూసి రాజు ఏమాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న ఎత్తైన చెట్టుని వేగంగా ఎక్కడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడి గురించి మర్చిపోయాడు. రవి రాజును చూసి, "రాజు, నన్ను కూడా పైకి లాగు" అని అరిచాడు. కానీ రాజు తన ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ పైకి ఎక్కడం కొనసాగించాడు. రవి చెట్టు ఎక్కడానికి ప్రయత్నించినా అది చాలా ఎత్తుగా, కష్టంగా ఉండటంతో ఎక్కలేకపోయాడు. ఎలుగుబంటి దగ్గరగా వస్తుండటంతో వెంటనే రవి నేలపై పడుకొని ఊపిరి బిగబట్టి చనిపోయినట్లుగా నటించడం మొదలుపెట్టాడు. తన శరీరాన్ని కదలకుండా ఉంచి కళ్ళను మూసుకున్నాడు. ఎలుగుబంటి రవి దగ్గరకు వచ్చింది. అది రవి చుట్టూ తిరుగుతూ అతని చెవి దగ్గర వాసన చూస్తూ గట్టిగా గుసగుసలాడినట్లు శబ్దం చేసింది. ఎలుగుబంటి అతని శరీరాన్ని కొంచెం కదిలించింది. కానీ రవి కదలకుండా, శ్వాస తీసుకోకుండా నటించాడు. ఎలుగుబంటి అతను చనిపోయినట్లు భావించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి అడవిలోకి పూర్తిగా వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న తరువాత రాజు చెట్టు దిగి వచ్చాడు. రాజు రవి దగ్గరికి వచ్చి, "ఓ రవి, నువ్వు క్షేమంగా ఉండడం సంతోషం. నేను భయంతో ఏం చేయాలో తెలియక చెట్టు ఎక్కాను. ఇంతకీ ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది?" అని అడిగాడు. రవి నెమ్మదిగా లేచి రాజు కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, "ఎలుగుబంటి నా చెవిలో ఇలా చెప్పింది. ప్రమాద సమయంలో నిన్ను ఒంటరిగా వదిలి పారిపోయే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకు అని చెప్పింది." ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, కష్టకాలంలో లేదా ప్రమాదంలో మనల్ని వదిలిపెట్టి పారిపోయేవారు నిజమైన స్నేహితులు కారు. స్టోరీస్ ఫర్ కిడ్స్ తెలుగు నీతి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నో స్క్రీన్ టైమ్ ఆడియో స్టోరీస్ మాత్రమే ఇక్కడ పోస్ట్ చేయబడతాయి.